మేడం నన్ను కోహోస్ట్ చేయండి, నేను మ్యూజిక్ పెడతాను. హలో చేస్తాను సార్. ఓకే సార్. హాయ్ మాస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మెరాకిలస్ పిరమిడ్ ఎనర్జీ జోన్ సెక్షన్. సో ఇప్పుడు ఈరోజు మన ముందున్నారు రవీంద్ర గారు బెంగళూరు నుండి. సార్ వారి యొక్క అనుభవాలను ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చారు. సో ప్లీజ్ సార్ని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెట్వర్క్ కొంచెం స్లో ఉంది సార్. ఒక్క నిమిషం. ఓకేనా, వినిపిస్తుందా? ఓకే సార్. ఓకే, వీడియో స్టక్ అవుతుంది. యా ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ద మాస్టర్స్. అందరికీ ధన్యవాదాలు ఈ క్లాస్కి జాయిన్ అయినందుకు. సో నా పేరు రవీంద్ర. నేను 2009లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే ముందు సో నేను కొంచెం లిటిల్ డిప్రెషన్లో ఉన్నాను అప్పుడు. సో ఎందుకంటే ఇంకొక 2 monthsలో నాకు కాలేజ్ అయిపోతుంది. సో కాలేజెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, సో జాబ్ ఎక్కడ ఏందనేది ఒక క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దానికి నా దగ్గర ఆన్సర్ లేదు అప్పుడు. అందువల్ల పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోయిందనమాట. దానివల్ల నాకు మైగ్రేన్ హెడేక్ రావడం జరిగింది. సో ఆ మైగ్రేన్ హెడేక్ తగ్గించుకోవడం కోసం నేను యోగాకి, ఎస్ఎస్వైకి, జిమ్కి ఇలా అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. అవి కొంచెం రిలీఫ్ ఇచ్చినాయి, తాత్కాలికమైన పరిష్కారం మాత్రమే, శాశ్వతమైన పరిష్కారం రాలేదన్నమాట. అప్పుడు 2009లో కందుకూరులో, ప్రకాశం జిల్లా కందుకూరులో పత్రిసార్ సెషన్ జరగడం జరిగింది. అప్పుడు 7 days మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టినారు. అప్పుడు 7 days నేను రెగ్యులర్గా వెళ్ళడం జరిగింది. 7 days తర్వాత నేను ఆ మైగ్రేన్ హెడేక్ అనే దాని నుంచి బయటకు వచ్చినాను. పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు వచ్చింది అనమాట, నాకు దొరికింది. సో ఓకే, మెడిటేషన్ చేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి నేను తెలుసుకున్నాను అనమాట. సో ఆ జర్నీ అది కంటిన్యూ అయింది. సో 2009లో నేను బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో నేను బ్యాంకింగ్ కోర్స్ జాయిన్ అయినా అనమాట. ఎందుకంటే జాబ్ కావాలి కాబట్టి ఐటీ ఇండస్ట్రీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అందువల్ల బ్యాంకింగ్ జాబ్కి వెళ్దామని చెప్పేసి బ్యాంకింగ్ కోర్స్ అని జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత 45 days కోర్సు. సో ఆ 45 daysలో ఏం చేసినానంటే, నేను ఎస్ఆర్ నగర్లో సుబ్బారావు గారని ఒకరు ఉండేవాళ్ళు, మెడిటేషన్ సెంటర్ రన్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు మెడిటేషన్ చేసేవాళ్ళు, రెగ్యులర్ మెడిటేషన్ బుక్స్. దానివల్ల నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, రెగ్యులారిటీ అనేది చాలా కనిపించింది. సో దాని తర్వాత కూడా మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. సో 2009లో బ్యాంక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2-3 బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినాము, పాస్ కాలేదు. దాని తర్వాత యూకే కానీ ట్రై చేసినాము. సో 3 times నాది వీసా రిజెక్ట్ అయింది. సో దాని తర్వాత 2010లో జాబ్ కోసం నేను బెంగళూరు రావడం జరిగింది. సో బెంగళూరు వచ్చినప్పుడు 2010లో నేను వచ్చినప్పుడు నా దగ్గర స్కిల్స్ ఏం లేవు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, టెక్నికల్ స్కిల్స్ అసలు లేదు. ఎందుకంటే నేనేమో ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ చదివినాను, నేనేమో జాబ్ ఐటీలో కావాలనుకుంటున్నాను. ఐటీ స్కిల్స్ కావాలి కదా, ప్రోగ్రామింగ్ స్కిల్స్, దాని నాలెడ్జ్ వస్తేనే నాకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు కదా. సో అప్పుడు ట్రైనింగ్ ఒక 2 monthsలో అయిపోయింది, మనకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి ఆ మెంటాలిటీతో ఉన్నాం అన్నమాట, మైండ్ సెట్తో ఉన్నాం. సో ట్రైనింగ్ అయిపోయింది కానీ జాబ్ రాలేదు. 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, 3 months అయిపోయింది,
6 months అయింది కానీ జాబ్ రాలేదు. ట్రైనింగ్ మాత్రం అయిపోయింది. ఏం ఆన్సర్ చేయాలి పేరెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నెగిటివ్ థాట్స్ అంటే చెడు ఆలోచనలో ఉన్నారు. ఎలా మన ఎవరికి జాబ్స్ రాదు, మార్కెట్లో జాబ్స్ లేవు ఇప్పుడు, సో చాలా టఫ్గా ఉంది మార్కెట్ బయట, సో మన టెక్నాలజీకి కాదు మార్కెట్లో ఎక్కడ జాబ్స్ లేవు అనే ఒక నెగిటివ్ థింకింగ్ లో అందరు ఉన్నారనమాట. కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు జాబ్ వస్తే నేను బెంగళూరులో ఉండాలి, అయితే బెంగళూరు నుంచి వెళ్ళిపోవాలి, డబ్బులు లేదు ఇంకా. సో మా పేరెంట్స్ కూడా హోప్స్ వెళ్ళిపోయినాయి, నీకు జాబ్ వస్తే ఉండు లేకపోతే ఎందుకు ఆడ అనవసరంగా వచ్చేసాయి, కమ్మగా అయితే మాతో ఉండవచ్చు నువ్వు, సో అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు. అటువంటి పరిస్థితుల్లో నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేయడం జరిగింది. అక్కడ యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. నువ్వే సృష్టికర్తవు, నీ జన్మకి నువ్వే సృష్టికర్తవు అని అలానే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే అప్పుడు దాకా నా మైండ్ సెట్ ఎలా ఉండేది, మన జీవితాలు దేవుడు రాస్తాడు, దేవుడు ఎలా రాస్తే అలాగే ఉంటుంది, అంతేగాని మన జీవితం ఏం మారదు అని ఇలా మైండ్ సెట్లో ఉండేవాడిని అనమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా చెప్పినారో ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, మన జీవితం మన చేతుల్లో ఉందంట. ఇప్పుడు దాకేమో మనం మన జీవితం దేవుడు రాస్తాడు, దేవుడి చేతుల్లో ఉంది, మనకి అదృష్టం బాగాలేదు, మన ఫేట్ ఇలా ఉంది, మనం ఇలా ఆలోచిస్తా ఉన్నాం, కానీ మన జీవితం మన చేతుల్లో ఉంటే ఇంకేం ప్రాబ్లం అని చెప్పేసి నేను ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, ఇమీడియట్ గా నాకు జాబ్ కావాలి. సో అని చెప్పి ఒక లక్ష్యం, సంకల్పం అంటారు కదా, సంకల్పం పెట్టుకోవడం జరిగింది. సో 1 month లో నాకు ఐటీ ఇండస్ట్రీలో జాబ్ రావాలి, ఐటీ కంపెనీలో. సో రోజు మెడిటేషన్ చేసేవాడిని 1 hour, 12 గంటలు చదివేవాడిని. మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా చదివేవాడిని అండ్ రోజుకు 1 hour మెడిటేషన్ చేసి పడుకునేవాడిని అనమాట. అలా ఒక నెల రోజుల్లో నాకు జాబ్ రావాలని ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది. సో నెల రోజుల లోపు నాకు 2 ఆఫర్ లెటర్స్ వచ్చినాయి, 2 కంపెనీలో జాబ్ వచ్చింది. సో దాని తర్వాత ఐబిఎం అనే కంపెనీలో నేను 2011 జనవరిలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత కూడా నేను రెగ్యులర్గా మెడిటేషన్ కంటిన్యూ చేసింది. అప్పుడు దాకా నేను మెడిటేషన్ అనేది ఎలా తీసుకున్నానంటే ఒక మెడిటేషన్ అనేది పీస్ ఆఫ్ మైండ్కి అని ఉన్నాను, మైండ్ సెట్తో ఉన్నాను. 2010లో సంకల్పం పెట్టుకొని దాన్ని కూడా అచీవ్ చేయొచ్చు అనేది 2010లో నేను నేర్చుకోవడం జరిగింది. 2011లో ప్రతి ఒక్క పౌర్ణమికి నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను మెడిటేషన్ చేయడానికి. నైట్ మొత్తం మెడిటేషన్ చేస్తాను. నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ 3 o'clock దాకా రెగ్యులర్ మెడిటేషన్ చేసి 3 to 5 పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 5 o'clock లేచి సిటీకి రావడం జరిగేది అనమాట. సో ఇలా జరుగుతూ వచ్చేసింది. సో ఇది కంటిన్యూ అయింది. సో అంతా బాగానే జరుగుతుంది. 2011 ఎటువంటి ప్రాబ్లం లేదు. సో జాబ్ అంతా ఓకే, 35,000 వస్తుంది, శాలరీ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అప్పుడు 2012లో మేము ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని నేను మా ఫ్రెండ్ కంపెనీ స్టార్ట్ చేసినాం అనమాట. సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2012లో కంపెనీ స్టార్ట్ చేయగానే మేము స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఎక్స్పెక్టేషన్ 2 MBA కంప్లీట్ చేసి 2011లో అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసినాడు. బీటెక్ ఇద్దరం కలిసి కంప్లీట్ చేసినాము, కానీ దాని తర్వాత కాంటాక్ట్లో లేడు. సో MBA అయిపోయిన తర్వాత అబ్బాయికి జాబ్ రాలేదు అనమాట. జాబ్ రాబోయేసరికి ఇంట్లో ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. సో ఎందుకంటే జనరల్ పేరెంట్స్ బీటెక్ చదివితే 20,000 ఎక్స్పెక్ట్ చేస్తే MBA చదివితే 34,000 సంపాదిస్తారు, నా కొడుకు నా కూతురు అని చెప్పి చదివిస్తారు, అంతే కదా ఎవరైనా ఎక్స్పెక్టేషన్. కానీ అబ్బాయికి జాబే రాలేదు. జాబ్ రానప్పుడు అప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది, ఇలా జాబ్ రాలేదు, నా పరిస్థితి ఏంది, ఏదో ఒకటి హెల్ప్ చేయమని చెప్పి నాకు ఫోన్ చేసింది. ఒక 15 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పించడం జరిగింది. అబ్బాయి ఒక 3-4 నెలలు జాబ్ చేసి సో మళ్ళీ నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదని వచ్చేసినాడు. సో MBA చదివినాడు కాబట్టి ఆ థియరిటికల్ నాలెడ్జ్, సో మనం బిజినెస్ పెడదాము, మా నెలకి 3 లక్షలు సంపాదించు అని చెప్పి స్టార్ట్ చేస్తాం. 2012 ఫిబ్రవరి మార్చిలో స్టార్ట్ చేసినాం. సో 2012 మార్చిలో స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ 3 lakhs బిజినెస్ వస్తుందని మేము స్టార్ట్ చేసినాము. ఫస్ట్ మాకు ఎక్స్పెన్స్ వచ్చేసరికి 1.5 lakh అయింది, కానీ ఆ డబ్బులు కూడా లేదు మా దగ్గర, అప్పు తీసుకొచ్చినాం క్రెడిట్ కార్డు యూజ్ చేసి. 1 month లో మాకు ఎలానే 3 లక్షలు వస్తుంది, అది పే చేయొచ్చులని. 1 month అయిపోయింది, మాకు జీరో, ఏమి ఇన్కమ్ రాలేదు. సో ఆ 1,50,000 ఎక్స్పెన్స్ ఏదైతే పెట్టినామో అది తీర్చాలంటే క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి, ఇప్పుడేమో డబ్బులు లేదు.
అప్పుడు ఏం చేయాలి, అప్పు తీసుకొచ్చినాం డబ్బులు మా ఫ్రెండ్ దగ్గర. సో 1,50,000కి 4 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన తెచ్చినాం అనమాట. సో 4 రూపీస్ ఇంట్రెస్ట్ తోటి డబ్బులు తీసుకొచ్చి ఆ ఎక్స్పెన్స్ కంప్లీట్ చేసి, నాకు ఐబీఎంలో అప్పుడు 40,000 శాలరీ వచ్చింది. మా ఆఫీస్ అంటే 30,000 ప్లస్ మాకు ఫుడ్కి ప్లస్ కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ ఉండేవి అనమాట ఎక్స్పెన్సెస్. అలా 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, ఇన్కమ్ లేదు, ఎక్స్పెన్స్ మాత్రం ఉంది. ఎవ్రీ మంత్ 40,000. నాకు వచ్చే శాలరీ అంతా దీంట్లో పెడుతున్నాం. 3 మంత్స్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు. ఒకసారి నేను ఆఫీస్ నుంచి రాగానే లేడనమాట, లగేజ్ మొత్తం చదువుకునేసి వెళ్ళిపోయినాడు. సో అప్పుడు నేను ఏ కండిషన్లో ఉన్నానంటే డూ ఆర్ డై. సో ఏదో చేస్తే నేను బిజినెస్ రన్ చేయాలి లాస్ తోటి, లేకపోతే బిజినెస్ నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే నాకు 2 లక్షలు 3 లక్షలు లాస్ ఉంటుంది. రన్ చేస్తాం ఎవ్రీ మంత్ 40,000 లాస్. ఏం చేయాలి? అప్పుడు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి మెడిటేషన్లో కూర్చొని నాకు నేను క్వశ్చన్ చేసుకోవడం జరిగింది. చెప్పగల లోపల నుంచి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది 100% రైట్ అని చెప్పేది ఎంతమంది మనకు చెప్తా ఉంటారు. సో నేను ఓకే మా మెడిటేషన్లో కూర్చోగానే నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే ఎలా, అసలు నేను ఈ బిజినెస్ రన్ చేయాలా క్లోజ్ చేయాలా అనేది ఒక క్వశ్చన్ అనమాట. అప్పుడు నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే, నీ లైఫ్ పర్పస్ కనుక బిజినెస్ అయితే ఈ ఛాలెంజెస్ అన్ని మనం కంటిన్యూ చేయి. నీ లైఫ్ పర్పస్ కనుక జాబ్ అయితే నువ్వు ఈ బిజినెస్ క్లోజ్ చేసి నువ్వు జాబ్కి వెళ్ళిపోని వచ్చింది. నా పర్పస్ ఎప్పటి నుంచి, నేను 7th 8th స్టాండర్డ్ ఉన్నప్పటి నుంచే నేను బిజినెస్ చేయాలి, కంపెనీ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది నా కోరిక అనమాట. అప్పుడు మెడిటేషన్లో కూర్చొని నాకు ఈ బిజినెస్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో ఎవ్రీ మంత్ 1 lakh రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని ప్రతిరోజు ఇంకా పని చేయడం స్టార్ట్ చేస్తాం. సో 1 మంత్ అయిపోగానే మాకు 1,35,000 రూపీస్ ఇన్కమ్. ఇప్పుడు దాకా వచ్చింది నాకు ఏం రాలేదు, కానీ ఇప్పుడు ఎంత వస్తుంది, 1,35,000 వస్తుంది అన్నమాట. అప్పుడు ఓకే, మెడిటేషన్ లో పవర్ ఉంది, మనం సాధించవచ్చు అని తెలుసుకున్నాం అనమాట. దాని తర్వాత మెడిటేషన్ కంటిన్యూ చేసినాము. 2013లో నేను ఐబీఎంలో జాబ్ రిజైన్ చేసి మెడిటేషన్ లో నాకు ఓకే బిజినెస్ కాన్ఫిడెంట్ చేయగలనని ఒక నమ్మకం వచ్చిన తర్వాత జాబ్ నేను రిజైన్ చేసినాను. జాబ్ లో నాకు అప్పుడు 50,000 శాలరీ వచ్చింది 2013లో. కానీ మా పేరెంట్స్, మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకు నీకు తిక్క మెంటలా, ఉన్న జాబ్ని ఎందుకు పోగొట్టుకుంటావు, సో 50,000 అంటే తమాసలా. సో దాని తర్వాత మా మేనేజర్స్ కూడా నువ్వు రాపోయినా ఒక ఇంటి దగ్గర నుంచి పైన నీకు 50,000 ఇస్తామని. నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకంటే నేను ఎంతో మంది పిల్లలు విలేజెస్ నుంచి వస్తారు, వాళ్ళకి తెలీదు, ఓకే వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇచ్చి జాబ్ ఇప్పించాలనేది నా ఇంట్రెస్ట్ అనమాట. సో 2013లో రిజైన్ చేసి నా కంపెనీకి ఫుల్ టైం స్టార్ట్ చేసినాను. సో 2013లో మాకు కంపెనీ కొలాబరా టెక్నాలజీస్ అనే కంపెనీ తోటి మనకు టైఅప్ అయ్యి, సో 2013 కొంత బిజినెస్ చేసినాం. 2014లో నెంబర్ 1 బిజినెస్ చేసినాము. సో మోర్ దాన్ 80 మెంబర్స్కి జాబ్ ఇప్పించడం జరిగింది. సో 2015లో కూడా మంచి బిజినెస్ చేసినాం. 14, 15 మా దగ్గర అప్పుడు అంతా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అనమాట. కానీ 2013లో మా ఫాదర్ అక్టోబర్లో స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది. ఎందుకంటే మేము ఒక విలేజ్ లో ఉండేవాళ్ళం, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాం మా పేరెంట్స్, కనిగిరి దగ్గర. ఆ విలేజ్ లో ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది. ఫ్లోరైడ్ వాటర్ అంటే మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. ఫ్లోరైడ్ వాటర్ కనుక తాగితే 40 సంవత్సరాల తర్వాత బోన్స్ మొత్తం వీక్ అయిపోయి వంగి నడుస్తూ ఉంటుంది అనమాట. అలా ఉండేది అనమాట. మా ఫాదర్ కూడా అలాగే వచ్చి, సో ఒక హాస్పిటల్ అడ్మిట్ చేస్తే సురేష్ బాబు గారని డాక్టర్ గుంటూరులో, ఆయన దగ్గర అన్నారు, ఒక మీ ఫాదర్కి ఏం ప్రాబ్లం లేదండి, ఒక ఆపరేషన్ చేయమండి, 2 months తర్వాత మీ ఫాదర్ మామూలుగా నడుస్తారన్నారు. ఓకే అని చెప్పి 1,50,000 పెట్టి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ పెట్టి జరిపించిన తర్వాత సో 2 months బాగానే ఉన్నారు. 2 months తర్వాత టోటల్ బెడ్ రేట్ అయిపోయినారు. సో లేసే పరిస్థితి లేదన్నమాట. 2014లో నేను బెంగళూరు తీసుకురావడం, సో ఆయనకి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, సో హాస్పిటల్లో
6 డాక్టర్లు ఎగ్జామిన్ చేసినారు ఆయన కేసుని. కానీ డాక్టర్స్ చెప్పినారు ఏమో పనికిరాదండి, మెడిసిన్స్ ఏం పని చేయడానికి, సో మీరు తీసుకొని వెళ్ళిపోండి, సో ఫిజియోథెరపీ చేయించుకోండి, జస్ట్ రిలాక్సేషన్ వస్తుంది, అంతేగాని మీ ఫాదర్కి ఎందుకంటే సొల్యూషన్ ఏం లేదు అని చెప్పేసి వెల్లూరు వెళ్ళినాం సిఎంసికి. దాని తర్వాత ఆయుర్వేదిక్ టీటీడీ వాళ్ళది ఉంది కదా తిరుపతిలో, 1 month ట్రీట్మెంట్ 2 months గ్యాప్, 1 month ట్రీట్మెంట్ 2 months గ్యాప్, అలా 3 times చేయించడం జరిగింది. అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ గుంటూరు వెళ్ళినారు మా పేరెంట్స్. గుంటూరు వెళ్ళి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు. 6 months లో మీ ఫాదర్ నడుస్తారని చెప్పేవాళ్ళు. 6 months ఎవ్రీ మంత్ 20,000 ఖర్చు పెట్టేవాళ్ళం. ఒక డాక్టర్ ఎవరిని 2 అలా చాలా ఇదిగా ఉండేది అనమాట. మోర్ దెన్ ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టినాము. అప్పుడు ఏమైందంటే ఆ టైంలో బాగా రైస్ తినేసి బాగా పొట్ట వచ్చేసి టోటల్ బెడ్ రేట్ని అయిపోయినారు. సో బాత్రూమ్కి వెళ్ళాలంటే 2 మనుషులు కావాలి, లేయాలన్నా 2 మనుషులు కావాలి, లేపాలన్నా. సో చాలా డిఫికల్టీగా ఉండేది అనమాట. మా మదర్కి మా అమ్మగారికి చాలా డిఫికల్టీగా ఉండేది. సో అప్పుడు డిసెంబర్లో నేను ధ్యానం చక్రం అటెండ్ అవడం జరిగింది. 2011 నుంచి అటెండ్ అవుతున్నాను, కానీ 15లో చాలా సిన్సియర్గా అటెండ్ అయినాను. అప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్సెస్ చెప్పేవాళ్ళు, ఓకే నేను అది హీల్ చేసుకున్నాను, క్యాన్సర్ హీల్ చేసినాను, హెడ్ ఏక్ హీల్ చేసుకున్నాను, దాని తర్వాత హార్ట్ స్ట్రోక్ హీల్ అయిపోయింది, ఎన్నో సమస్యలన్నీ పరిష్కారం చేసుకున్నారని చెప్పేవాళ్ళు కదా. నేను ఇంకా ఇన్ని మెడిటేషన్ లో ఉంటే నేను ఎందుకు మా నాన్నగారి చేత మెడిటేషన్ చేయకూడదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పిరమిడ్ కట్టాలని చెప్పి 2016 ఫిబ్రవరిలో పిరమిడ్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఏప్రిల్లో కంప్లీట్ అయింది. శివాజీ సారే మాకు హెల్ప్ చేయడం జరిగింది పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి. సో 2016లో పిరమిడ్ అయిపోయిన తర్వాత జూన్లో మా పేరెంట్స్ ని గుంటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మా ఫాదర్తో ఒకే ఒక మాట అడిగినాను, లైఫ్ లో నువ్వు నడవాలనుకుంటున్నావు అని అంటే, ఎస్ నేను నడవాలనుకుంటున్నాను, నాకు ఎవరి మీద ఆధారపడటం ఇష్టమే లేదన్నారు. సో అన్ని విధాలు ట్రై చేసినాం, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, ఇంగ్లీష్ మెడిసిన్, చైనీస్ మెడిసిన్ అన్ని, కానీ ఏది వర్కౌట్ కాల. లాస్ట్ అండ్ ఫైనల్ మెడిటేషన్, ధ్యానం అనేది ఒకటి చెయ్యి సరిపోతుందన్న. ధ్యానం కన్నా ఓకే చేస్తాను. అప్పుడు 2016 జూన్లో మా ఫాదర్కి ధ్యానం రోజుకు 6 గంటల సేపు ధ్యానం చేసేవాడు అనమాట. ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. మంచం మీద నుంచి వీల్ చైర్లోకి కూర్చోబెట్టేవాళ్ళు మా అమ్మగారు. ఆ వీల్ చైర్లోనే పిరమిడ్లోకి వచ్చి వీల్ చైర్లో ఉండి మెడిటేషన్ చేసుకుని అలా వెళ్ళేవాళ్ళు. రోజుకు ఒక పూట మాత్రం భోజనం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉండేది కాదు. అలా ఒక 6 నెలలు ధ్యానం ప్రాక్టీస్ చేసిన తర్వాత మా ఫాదరు స్టాండ్ వేసుకొని నడగలుగుతున్నారు. సో 2016 నుంచి ఈ రోజు ఒకటికి ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ మెడిసిన్స్ లేదు, నో బీపీ, నో షుగర్, నో డయాబెటీస్. ఇప్పుడు 70+ years మా ఫాదర్కి చాలా హెల్తీగా ఉన్నారు, ఓన్లీ ధ్యానం చేయడం వల్లే అని నేను తెలుసుకున్న తర్వాత 2016లో నేను రియలైజ్ అయిన తర్వాత 2016లో మేము ఒక కేర్ సెంటర్ పెట్టడం జరిగింది, ఆత్మ విజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ అని కనిగిరిలో. దాని నుంచి ఇప్పుడు ఒక 200 ఫ్యామిలీస్ మెడిటేటర్ అండ్ వెజిటేరియన్గా మారినారు. మోర్ దెన్ 1000 మంది మాస్టర్స్ చెప్పడం వల్ల చేసి అంతకుముందు ప్రతి స్టూడెంట్ సిక్ లీవ్ తీసుకునేవాళ్ళు అనారోగ్యకరంగా. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అనారోగ్యం లేదు, ఏం లేదు, అంతా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆల్ ద డేస్ 30 days వాళ్ళు ఎనర్జెటిక్గా, హ్యాపీగా, హెల్తీగా వచ్చేవాళ్ళు. కాన్సన్ట్రేషన్ ఉండేది, మెమరీ పవర్ ఉండేది, మేమేం చెప్పినా అర్థం చేసుకునేవాళ్ళు, ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండేది, సెల్ఫ్ లెర్నింగ్ ఉండేది. చాలా ఇంప్రూవ్మెంట్స్ చూసి సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో దాని తర్వాత యాక్టివిటీస్ బెంగళూరులో స్టార్ట్ చేయడం. సో ఇక్కడ పిరమిడ్ వ్యాలీ ప్లస్ అట్ ది సేమ్ టైం సోల్ ట్రెండ్స్ ఒక మెడిటేషన్ స్టూడియో ఉంది HSR లో. దాని నుంచి నేను స్పిరిచువల్ సర్వీస్ ఎలా చేయాలనేది చంద్ర సార్ పని మీద నుంచి నేర్చుకోవడం జరిగింది. సో దాని తర్వాత మెడిటేషన్ స్ప్రెడింగ్ అనేది రెగ్యులర్గా చేయడం జరిగింది. సో దానివల్ల ఎంతో మంది మాస్టర్స్ క్రియేట్ అయినారు. సో మేము బిజినెసెస్ అంతా MNC కంపెనీస్ తోటి మేము ఇప్పటికి 570 మందిని డిఫరెంట్ కంపెనీస్ లో ప్లేస్ చేయడం త్రూఅవుట్ ఇండియా. అండ్ మాకు యూకేలో లేరు, కెనడా అండ్ US అండ్ నెదర్లాండ్స్ అలా కొన్ని దేశాల్లో కూడా మా దగ్గర ట్రైనర్లు పనిచేయడం జరుగుతోంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక మెడిటేషన్ చేస్తే మనం దేంట్లో అయితే 0లో ఉన్నామో దాని నుంచి 100కి ఎదగొచ్చు. నేను 0 ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాకు ఇంగ్లీష్లో ఒక ముక్క మాట్లాడడం వచ్చేది కదా 2010లో, కానీ నేను ఇప్పుడు ఒక 5,000 మంది ఇంగ్లీష్ మాట్లాడగలను.
సో మాట్లాడుతున్నాను కూడా. సో ఆల్రెడీ ఎన్నో సెషన్స్ చేస్తాం. సో ఎటువంటి స్టేజ్ ఫియర్ లేదు, ఎటువంటి కాన్ఫిడెన్స్ లో లేదు. సో కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాం, ఎందుకంటే మెడిటేషన్ వల్ల ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతున్నాము. ఎందుకంటే అప్పటిదాకా నాకు బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే, ఒక ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళే ఇంగ్లీష్ లో మాట్లాడతారు, లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ చదివిన వాళ్ళే ఇంగ్లీష్ మాట్లాడతారు అనేది నా బిలీఫ్ సిస్టమ్. ఓన్లీ ఐటీ చదివిన వాళ్ళే కంపెనీలో జాబ్ వస్తుందని ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని మార్చేసినాం, ఎవరైనా జాబ్ తెచ్చుకోవచ్చు ఐటీ కంపెనీస్ లో అని చెప్పేసి. దాని తర్వాత ఓకే, ఓన్లీ రిచ్ ఫ్యామిలీ, ఓకే పుట్టిన వాళ్ళు మాత్రమే రిచ్ గా ఉంటారు, పూర్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు జీవితాంతం పూర్గా ఉంటారు అనేది ఒక నమ్మకంలో ఉండే ఉన్నప్పుడు. సో ఆ నమ్మకం కూడా మార్చేసినాము. సో నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, నాకు 7 సిస్టర్స్ ఉన్నారు. సో మా ఫ్యామిలీ, మా ఫాదర్ చాలా కష్టాలు పడి వాళ్ళకి మ్యారేజ్ చేయడం, దాని తర్వాత నాకు చదువు చేయించడం జరిగింది. సో అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జీవితాంతం ఉండటం నాకు ఇష్టం లేదనమాట. సో దాన్ని నేను మార్చాలి. సో ఫ్యామిలీలో ఎవరు బేసిక్ నీడ్స్ కోసం ఆరాటపడకూడదు అనేది మార్చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి అనమాట. సో 2012 నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు మేము పనిచేస్తా ఉన్నాము, ఎటువంటి హాలిడేస్ లేదు. సాటర్డే సండే కూడా మాది ఆఫీస్ ఓపెన్ లోనే ఉంటుంది. సో అన్ని రోజులు అన్ని గంటలు పనిచేయగలుగుతున్నామంటే ఒక ధ్యాన శక్తి అనేది మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్దు. సో పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచనలు మాత్రం వస్తాయి, మిరాకులస్ థింకింగ్. సో ఈ థాట్స్ మాత్రమే ఉంటాయి. నెగిటివ్ థింకింగ్, డిజాస్టర్స్ థింకింగ్ అనే ఉండవు, చెడు ఆలోచనలు అనేవి అసలు ఉండవు. ఎందుకంటే మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలంటే మనం ప్రతిరోజు ఫుడ్ తింటున్నాం కదా, 3 times. బ్రేక్ఫాస్ట్ అంటాము, లంచ్ అంటాము, డిన్నర్ అంటాము కదా. ఎందుకు తింటున్నాము? దానివల్ల ఏమొస్తుంది మనకి అంటే, మన ఫిజికల్ బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి ఫిజికల్ బాడీకి వచ్చే ఎనర్జీని ఒక ఫిజికల్ ఫుడ్ ఇస్తుంది అనమాట, మనం తినే ఫుడ్ ఇస్తుంది. కానీ మనకి మైండ్కి సోల్కి ఎనర్జీ కావాలంటే ఓకే, ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి. విశ్వశక్తి ఎలా వస్తుంది? మనం నిద్రపోతే విశ్వశక్తి వస్తుంది, లేకపోతే ధ్యానం చేస్తే వస్తుంది. ఏదో నిద్రపోవాలి లేకపోతే ధ్యానం చేయాలి. నిద్రపోతే కొంచెం శక్తి మాత్రమే వస్తుంది, కానీ ధ్యానం చేస్తే ఎంతో కొన్ని వందల రెట్లు ఎక్కువ శక్తి ధ్యానం చేయడం వల్ల విశ్వశక్తి అనేది రావడం జరుగుతుంది. ఆ విశ్వశక్తి అనేది మన మైండ్కి సోల్కి ఆహారం. మరి మన మొబైల్ కొన్నాం, మనం ఛార్జింగ్ పెట్టకుండా పనిచేస్తుందా? లేదు కదా, మనం కంపల్సరీ ఛార్జింగ్ పెడితేనే పనిచేస్తుంది. అలాగే మన మైండ్కి ఓకే, మనం శక్తిని ఇవ్వకుండా ఎలా పనిచేస్తుంది చెప్పండి? శక్తి లేకుండా పనిచేయలేదు కదా. అందుకని శక్తి ఇస్తూ ఉండాలన్నమాట. ప్రతిరోజు మనం మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్లో ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము రోజు స్నానం చేస్తాం, ఎందుకు? మన లోపల మనం ఉన్న డస్ట్ వెళ్ళిపోవడానికి కదా. సో సోప్ వాడతాం, సోప్ వాడటం వల్ల ఒక డస్ట్ వెళ్ళిపోయింది. ఓన్లీ డస్ట్ మాత్రం పోయింది కానీ కలర్ పోదుగా, కలర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యింది కానీ ఉన్న కలర్ పోదు. అలాగే మనం మెడిటేషన్ చేయడం వల్ల ఓన్లీ చెడు ఆలోచనలు మాత్రమే పోతాయి, మంచి ఆలోచనలు అలాగే ఉంటాయి అన్నమాట. మంచి ఆలోచనలు అలాగే ఉండి ఇంకా పెరుగుతాయి మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు మాత్రం మన మైండ్ నుంచి వెళ్ళిపోతాయి. సో మెడిటేషన్ అనేది నిరంతర ప్రక్రియ. ఒకరోజు చేసి నెలకు ఒకసారి చేద్దాము, లేకపోతే 3 నెలలకు ఒకసారి చేద్దాము, లేదా సంవత్సరానికి ఒకసారి చేద్దాం అనుకుంటే దాన్ని ధ్యానం అనరు. ధ్యానం అనేది ప్రతిరోజు చేయాలి. మనం రోజు బ్రష్ చేసుకుంటున్నాం కదా మన టీత్ని. సో మనం రోజు స్నానం చేస్తున్నాం, మనం రోజు ఇల్లుని క్లీన్ చేసుకుంటున్నాం. అటువంటిప్పుడు మనం మెడిటేషన్ చేయాలా లేదా ఆలోచించాలి. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఎంతో విశ్వశక్తి ప్రయాణించి మన లోపల ఉన్న సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. దాని తర్వాత మన లోపల ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోయింది. ఫస్ట్ మనకి ఎక్కడైతే నెగిటివ్ ఉందో మైండ్లో కానీ బాడీలో కానీ ఓకే వెళ్ళిపోయింది. దాని తర్వాత మెడికల్ సైన్స్ అనేది మన యొక్క జబ్బుకి టెంపరీ సొల్యూషన్ ఇస్తుంది, అంటే తాత్కాలికమైన పరిష్కారం మాత్రమే. ఒక డయాబెటీస్ వచ్చింది అనుకోండి, లేదా షుగర్ వస్తే డాక్టర్ ఏమంటాడు, జీవితాంతం మీరు మందులు వాడాలని అంటాడు. ఎందుకంటే మన ఆలోచనల వల్ల మనకు ఆరోగ్యం రావడం జరిగింది. మన ఆలోచనలు మార్చుకోకుండా ఆ ఇచ్చే మెడిసిన్ బాడీకి మాత్రం పనిచేస్తుంది, మన మైండ్కి పనిచేయదు. సో ఎప్పుడైతే మన మనసు మార్చుకుంటామో ఆటోమేటిక్ అనారోగ్యం అనేది తగ్గుతుంది. అదే ఎప్పుడైనా డిసీజెస్ అనేది సైకోమాటిక్ డిసీజెస్ మన ఆలోచనల వల్ల వచ్చాయి. 95%
95% మన ఆలోచనలో వచ్చే జబ్బులు. సో ఆ జబ్బులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన మైండ్ లో ఫిల్టరింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే మైండ్ లో ఫిల్టరింగ్ జరిగిందో ఆ ఆలోచనలు ఏదైతే రూట్స్ ఉంటాయి కదా, సో మొక్కకి ఒక కొమ్మలు కట్ చేయాలా, రూట్స్ కట్ చేయాలా? రూట్స్ కట్ చేస్తే మొక్క శాశ్వతంగా చచ్చిపోతుంది కదా, కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ వస్తాయి. సో మన మెడిసిన్ ఏం చేస్తుంది, ఎందుకు పని చేస్తుంది? ఓన్లీ రిలీఫ్ కోసం. ఈ రోజు మాత్రం రిలీఫ్, 1 గంట 2 గంటలో లేకపోతే 5 గంటలో లేకపోతే 1 మాత్రం రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ నువ్వేం చేయాలి? మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలి. సో ఇవన్నీ ఏంది? టెంపరీ సొల్యూషన్ మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంది? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం చేస్తామో, మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీ మైండ్ 2 హీల్ అవుతాయి. ఎప్పుడైతే 2 హీల్ అయినాయో మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. ఎందుకంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, ఆనందం మన చేతుల్లో ఉంది. మెడిటేషన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాము. మెడిటేషన్ చేయకముందు మనకి 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు లేదని, 1000 రూపాయలు ఉంటే 10,000 లేదని, 10,000 ఉంటే 1,00,000 రూపాయలు లేదని, ఓకే స్మాల్ మొబైల్ ఉంటే ఆండ్రాయిడ్ మొబైల్ లేదని, ఆండ్రాయిడ్ మొబైల్ వస్తే ఓకే నాకు OnePlus కావాలని, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ కావాలని, లేకపోతే ఐఫోన్ కావాలని, ఇలా ఎక్స్పెక్టేషన్స్ అన్ని పోతాయంట. సో ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తామో, సో ఎప్పుడైతే మనం రెగ్యులర్ మెడిటేషన్ చేస్తామో, సో ఇటువంటివన్నీ ఏమి రావన్నమాట. సో ఎప్పుడైతే మనం రెగ్యులర్ మెడిటేషన్ చేసినప్పుడు మనకు ఉన్న ఓకే సోర్సెస్ తోటి మనం ఆనందంగా బతకగలుగుతాము. సో అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మనం దీనికి ఏం చేయాలి? రెగ్యులర్ గా మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ ఎప్పుడైతే ఓకే సో చేస్తామో ఆటోమేటిక్ గా సో మనలో ఎన్నో మార్పులు వస్తాయి. విధానం మారుతుంది, మనం మాట్లాడే విధానం మారుతుంది. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏమి ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఓకే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, మొత్తం ఒక క్లారిటీతో ఉంటాం అనమాట. లైఫ్ లో మెడిటేషన్ టెక్నాలజీ. ఓకే ఇప్పుడు ఎందుకు అందరూ వాట్సాప్ వాడుతున్నారు, అందరూ ఎందుకు జూమ్ అయినారు? లేకపోతే ఎందుకంటే మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి మనం అందరం వాడుకుంటున్నాం కదా. సో 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు మనందరికి ఎంతమందికి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి? చాలా తక్కువ కదా. సో 10 సంవత్సరాల ముందు ఎవరికి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, ఎవరికి వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది? చాలా తక్కువ. కానీ ఇప్పుడు అందరం వాడుతున్నాం కదా. అలాగే ఇప్పుడున్న మార్కెట్ లో మనం ఉండాలి, బతకాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. ఎందుకంటే మనకి నిద్రలో వచ్చే శక్తి మన రోజులో ఉన్న యాక్టివిటీస్ కి సరిపోవట్లేదు. ఉదయం నుంచి మనం సాయంత్రం ఎంతో ఆలోచిస్తాము, 60,000 ఆలోచనలు వస్తాయి. మరి దానికి శక్తి కావాలా లేదా? ఎక్కడి నుంచి వస్తుంది? సో 4-5 గంటలు పని చేయగానే మనం అలసిపోతున్నాం. ఎందుకు అలసిపోతున్నాం? ఎనర్జీ అయిపోయింది కాబట్టి. అంటే ఏం స్ట్రాంగ్ గా ఉంటాం. సో ఎందుకు ఉంటాం స్ట్రాంగ్ గా? సో ఓకే సో ఎప్పుడైతే మనం మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటాం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనం ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటా ఉంటామో దానివల్ల ఏమవుతుందంటే మనలో ఒక ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనం అవసరమైన పనులు మాత్రం చేస్తాము, అనవసరమైన పనులు మనం చేయము. సో అనవసరమైన ఆలోచనలు ఆలోచించము, అనవసరమైన మాటలు మాట్లాడము, అనవసరమైన విషయాలు మనం వినము. దీనివల్ల మనకి ఆటోమేటిక్ మనలో ఉన్న బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. సో దానికోసం మనం రెగ్యులర్ గా ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఓకే మనలో ఉన్న పొటెన్షియల్ ఏందో మనకు తెలుస్తుంది. మనలో అన్లిమిటెడ్ పొటెన్షియల్స్ ఉంటాయి. ఓకే సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ మనం మర్చిపోయినాం. ఒక నేను ఇంతే, నాకు చేత కాదు, ఒక నా వల్ల కాదు అనే స్టేట్ లో బతుకుతూ ఉంటాం అనమాట కామన్ గా. కానీ దాని నుంచి బయటికి రావాలంటే ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తామో ఆటోమేటిక్ గా ఓకే మనం దాంట్లో నుంచి ఈజీగా బయటకు వస్తాం. సో రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడం అనేది
చాలా అవసరం. ఎప్పుడైతే రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తామో మనలో ఎన్నో రకాల మార్పు ఆటోమేటిక్ రావడం జరుగుతుంది మన బాడీలో, మన మైండ్ లో. సో మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలంటే ఒక మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. మీరు 10,000 రూపాయలు పెట్టి టీవీ కొన్నారు, రిమోట్ యూజ్ చేసి మీరు ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ వస్తుంది, వేరే ఛానల్ రాదుగా. జీటీవీ పెడితే జీటీవీ వస్తుంది, మా టీవీ రాదు. ఒక మా టీవీ పెడితే మా టీవీ వస్తుంది, ఈ టీవీ ఎందుకు వస్తుంది? రాదు కదా. సో రిమోట్ ఒక మీ కంట్రోల్లో ఉంది, కానీ మీరు ఒక ఛానల్ పెడుతున్నారు, ఇంకో ఛానల్ వస్తుంది ఆటోమేటిక్ గా. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? మన లైఫ్ లో కూడా అదే జరుగుతుంది. మనం ఒకటి అనుకుంటున్నాం, ఇంకోటి జరుగుతుంది. ఎందుకంటే మన మైండ్ మన కంట్రోల్ లేదు. మనం అనుకున్నది మనం జరగాలంటే ఏం చేయాలి? మన కంట్రోల్లో ఉండాలి. ఎంతోమంది టీచర్స్ చెప్తా ఉంటారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. సో పిల్లలు క్లాస్ లోనే కూర్చున్నారు, బాడీ మాత్రం ఉంది ఇక్కడ, మైండ్ మాత్రం ఇంటి దగ్గర గురించి ఆలోచిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు ఏం పెడతారు, నేనేమేమి ఆడుకోవాలి, సో లేకపోతే నేనేమి టీవీ చూడాలి అని చెప్పి. సో బాడీ ప్రజెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్. సో అలా ఉండటం వల్ల ఎవరికి లాస్, ఎవరికి నష్టం? మనకే కదండి. సో మనకు నష్టం లేకుండా ఏం చేయాలి? మన బాడీ మైండ్ మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆటోమేటిక్ గా మనం చేసే పని సక్సెస్ఫుల్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ధ్యానం అనేది మన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరం. ఓకే, ఇప్పుడు మనందరం ఒక 35 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. సో నేను గైడ్ చేస్తూ ఉంటాను, నేను మ్యూజిక్ పెడతాను. సో 35 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకా నేను కొద్దిసేపు సెషన్ తీసుకుని దాని తర్వాత మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. సో ఫింగర్స్ ఇంటూ ఫింగర్స్ ఇలా పెట్టుకోవాలి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, 2 లెగ్స్ క్రాస్ చేసుకోండి. సో కళ్ళు మూసుకోండి, వచ్చేపోయే శ్వాసను మాత్రం గమనించండి. ఎవరికైనా స్ట్రెట్స్ ఉంటే తీసేయండి. సో డిజిటల్ వాచెస్ అన్న తీసేయండి. సో మీ ఫోన్స్ సైలెంట్ లో పెట్టుకోండి. సో శ్వాస మీద ధ్యాస, వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనించాలి. సో ఇంకా వేరే ఏమి గమనించకూడదు. సో వచ్చేపోయే శ్వాసను మాత్రం గమనించాలి. సో మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు మీరు ఫోకస్ చేయొద్దు, వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. సో నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. సో అందరూ కళ్ళు మూసుకోండి. ఆనాపానసతి ధ్యానం మనం ప్రాక్టీస్ చేయబోయేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం మాత్రమే. వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనించండి. ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు గమనించొద్దు, వచ్చేపోయే శ్వాసను మాత్రం గమనించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్,
ఈ ధ్యాన ప్రక్రియలో రెండు కళ్ళు మూసుకొని వచ్చే పోయే శ్వాస మాత్రం గమనించటమే ధ్యానం. ఈ ధ్యానంలో మనం విశ్వశక్తిని విశ్వశక్తి అనేది మన మైండ్, మన సోల్కి ఆహారం. ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు గమనించొద్దు, వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనించాలి.
అనేది రోజు ఎటువంటి ఆలోచనలు లేనప్పుడు మన లోపలికి విశ్వ ప్రాణశక్తి మనలోనికి ప్రవహిస్తుంది. ప్రతి ఒక్కరికి విశ్వశక్తి అనేది చాలా అవసరం. వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలంటే ప్రతిరోజు ధ్యానం చేసినప్పుడు వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనించండి. సహజమైన శ్వాస. ఇదేంటమ్మా ఇది రవీంద్ర సార్ పట్టాత అలాగే రెండు దాంట్లోనే కదా. శ్వాస మీద తెలుసు. ఎవరు కళ్ళు వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనించండి. ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు గమనించొద్దు, వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనించండి. రెగ్యులర్ గా మెడిటేషన్ చేసినప్పుడు ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. వల్ల మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించబడతాయి.
మనతో మనం ఉండటమే ధ్యానం. వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మనలో ఆలోచన శక్తి మారుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒకే విషయం మీద మనం దృష్టి పెట్టగలుగుతాం.
మీ శ్వాసతో మీరు ఉండండి. వచ్చేపోయే శ్వాసను మాత్రమే గమనించండి. మీ మైండ్లో ఎటువంటి ఆలోచనలు లేవు. ఆ స్థితిని పొందండి. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. వచ్చేపోయే శ్వాసను మాత్రం గమనించండి. ఆఖరి 30 సెకండ్లు. రెండు అరచేతులు విడదీస్తూ 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్లు.
స్లోగా 2 చేతులు తీస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలా మనం ధ్యానం చేయడం వల్ల రెగ్యులర్గా మనలో ఎన్నో మార్పులు మనకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎన్నో విషయాలు మనకు తెలుసు, కానీ జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయడం. ఇలా మనకి ఎన్నో ఆశయాలు ఉంటాయి జీవితంలో. మన ఆశయాల్ని మనం సాధించుకోవాలంటే మనకు మెడిటేషన్ అనే ఒక టూలు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఆంధ్ర నుంచి బెంగళూరు వెళ్ళాలి. కారులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. సో మనం మెడిటేషన్ చేసిన తర్వాత మనం ఏదైనా సాధించాలంటే తక్కువ టైంలో మనం ఎక్కువ సాధించవచ్చు. మెడిటేషన్ చేయకుండా కూడా సక్సెస్ఫుల్గా ఉండొచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది. సో మెడిటేషన్ చేస్తే మీ యొక్క జర్నీ టైం అనేది తగ్గిపోతుంది. పిరమిడ్స్ ఎందుకు వాడాలి? సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఒక రూమ్లో ఏసీ ఉంది, ఒక రూమ్లో కూలర్ ఉంది, ఒక రూమ్లో ఫ్యాన్ ఉంది. ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే, కూలర్ ఉన్న రూమ్లో కంటే ఏసీ ఉన్న రూమ్లో ఇంకా కొంచెం కూలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం ఏసీ ఉన్న రూమ్లో కూర్చోడానికి ప్రిఫర్ చేస్తాం, అవునా కదా? అలాగే విశ్వశక్తి అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది, కానీ పిరమిడ్ ఓకే దాన్ని విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ధ్యానం పిరమిడ్లో చేస్తామో 3 రెట్ల అధికమైన శక్తి మనకి దొరుకుతుంది. సో 3 గంటల ధ్యానం బయట చేసినప్పుడు 1 గంట పిరమిడ్లో చేస్తే 2 ఈక్వలే. సో దానివల్ల మనం పిరమిడ్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో సో పిరమిడ్ యొక్క ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో పిరమిడ్స్ని మీరు ప్రతి ఒక్కదానికి పిరమిడ్స్ వాడాలి. సో వెజిటబుల్ కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, దాని మెడిటేషన్కి సో చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ సైంటిఫిక్. మనం ఏది వద్దు, మనం ఇంప్లిమెంట్ చేసి మనం ప్రాక్టీస్ చేసి మనలో కనుక ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మాట్లాడాలి. 40 రోజులు రెగ్యులర్గా ధ్యానం చేయండి. సో మీలో మార్పులు వచ్చి చెక్ చేసుకోండి. అప్పుడు మీకు నచ్చలేదు వదిలేయండి. నా జీవితంలో కొన్ని 100 గంటల ప్రోగ్రామ్ చూసి పనికిరాని ఈని, కానీ ధ్యానం కోసం రోజుకు 1 గంట లేదా 2 గంటలు 40 రోజులు వెచ్చిస్తే 40 × 2 వేసుకున్నా కానీ 180 గంటలు మాత్రమే. సో 40 × 2 80 గంటలు మాత్రమే మీరు టైం కనుక వెచ్చిస్తే సో మీ జీవితంలో మార్పు అయితే కంపల్సరీగా వస్తుంది. మనం సోమరిపోతులాగా ఉన్నాము, ధ్యానం చేసిన తర్వాత సోమరిపోతరం పోతుంది. అంతకుముందు టైం మేనేజ్మెంట్ ఉండదు. ఒక 9ంటికి వస్తామని చెప్తాం, 10ంటికి వస్తాము, ఎదుటి తిట్టుకుంటా ఉంటాడు కదా. సో అది జరగదు. సో టైం మేనేజ్మెంట్ అనేది బాగా వస్తుంది. సో మాట్లాడే విధానం మారుతుంది. సో పొలైట్గా తయారవుతారు. కోపం తగ్గుతుంది. కోపం ధ్యానం చేసిన తర్వాత కోపం వస్తుంది. ఎక్కడ కోపాలో అక్కడ కోపడతాడు, ఎక్కడ అవసరం లేదో అక్కడ కోపం చూపించాలన్నమాట. సో ఎంతో పీస్ఫుల్గా ఉంటారు. మనకు ఉన్నదా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాము. సో 10,000 జాబ్ చేయొచ్చు,
కొంతమంది ₹1,00,000 జాబ్ చేయొచ్చు. కానీ డబ్బు అనేది నీకు ఆనందాన్ని ఇవ్వదు. డబ్బు అనేది కొన్ని ఐటమ్స్ కొనుక్కోవడానికి ఇస్తుంది, కానీ మన ఆనందం మన చేతుల్లో, మన లోపల ఉందన్నమాట. సో ఆనందంగా జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనం ఆటోమేటిక్ ఆనందంలోనే ఉంటాం, జీవిస్తాం. సో జనరల్గా ఏమైపోయిందంటే 30 రోజులు కష్టపడేది శాలరీ ఒక రోజు ఎప్పుడో పడిద్ది, నెలకు ఒకసారి. ఆ రోజు మాత్రం ఆనందం, రిమైనింగ్ రోజులన్నీ హ్యాపీగా లేరు. జాబ్కి వెళ్తారు, మేనేజర్ని తిడతారు, లేకపోతే టీమ్ లీడ్ అట్ట వాడట, ఓకే నా కంపెనీ ఇట్ట, ఈ కంపెనీ ఇట్ట, ఇలా కంప్లైంట్స్ అనమాట. సో ఇవాళ ఏమవుతుంది? ఆ నెగిటివ్ ఎనర్జీని మనమే యాక్సెప్ట్ చేసి మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గించేసి మనలో ఉన్న ఆటోమేటిక్గా డిసీజెస్ అనేది పెరిగిపోతా ఉంది. అది తగ్గింటే ఏం చేయాలి? సో మనం ఒక అవేర్నెస్లో ఉండాలి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం తినాలి, తినకూడదు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు అనే ఒక క్లారిటీతో ఎప్పుడైతే ఉంటామో మన ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోవాలి, మనం ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటాము. ఎప్పుడైతే మనం ఎనర్జీని మనం సేవ్ చేసుకున్నామో మనం డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఎంతో ఆలోచిస్తాంగా. ఓకే నేను డబ్బులు ఓకే ఇది దాబెట్టుకోవాలి అని చెప్పేసి మనం ఎన్నో రకాల విధాలుగా ఆలోచిస్తాం కదా. ఎనర్జీ కూడా మనం ఆలోచించాలిగా. టైం మేనేజ్మెంట్ కదా కావాల్సింది మనకి, ఎనర్జీ మేనేజ్మెంట్ ఏం కావాలి? ఆ శక్తి కావాలంటే ధ్యానం వల్ల మనకు శక్తి వస్తుంది. ఆ విశ్వశక్తి మన మైండ్, మన సోల్కి యొక్క ఆహారం కాబట్టి మనం రోజు ప్రతి ఒక్క రోజు మన మైండ్కి, మన సోల్కి ఫుడ్ ఇవ్వాలి. అది మనం ఆటోమేటిక్గా మనం ఇవ్వగలుగుతాము. సో థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈరోజు మీ అందరూ ఈ సెషన్కి జాయిన్ అయినందుకు. ఉంటే అడగని చెప్తాను. హ్యాండ్స్ రైజ్ చేయండి. సో మ్యూట్ చేస్తాను. సో లేకపోతే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఉన్నా మీరు మాట్లాడండి. మాస్టర్స్ ఇప్పటివరకు సార్ మెడిటేషన్ చేయించారు కదా, ఎవరికైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చినా సార్తో షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా సార్తో షేర్ చేయండి. ఎవరైనా అడుగుతారా? సారిక, సారిక అక్క ఏంటక్క? అడుగుతావా సార్ని? నమస్తే సార్. నమస్తే. క్లాస్ ఇస్ వెరీ వెల్ సార్, అద్భుతంగా ఉంది. ఓకే, అయితే డౌట్ ఏంటంటే, సో ఇప్పుడు కొందరికి ఏంజల్స్ కనిపించవు అంటారు. చిన్న జస్ట్ డౌట్. కొందరికి ఏంజల్స్ కనిపించవు, మాట్లాడట్లేవు అని అంటారు. ఎందుకు అంటే కొందరికి కనిపించవు కదా, ఎందుకు కనిపించవు? మెడిటేషన్ చేస్తే ఓకే అందరికి ఎక్స్పీరియన్సెస్ రావాలని ఏం లేదు. 2 రకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఒకటి మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్, ఇంకొకటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. సో మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇలా హాస్టల్ ట్రావెల్ కావచ్చు, ఒక ఏంజల్స్ మాట్లాడడం కావచ్చు, లేకపోతే పాస్ట్ లైఫ్ కావచ్చు, ఈ రకాల ఎక్స్పీరియన్స్ వస్తాయి. కొంతమంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. సో అలానే అందరికి రావాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అవసరమో అది వాళ్ళకి వస్తుంది, ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి రాదు. నాకు 2010 నుంచి ఈ రోజు ఒకటికి నాకు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ రాలేదు మెడిటేషన్లో. హాస్టల్ ట్రావెల్ కానీ, థర్డ్ ఐ కానీ, లేకపోతే ఏంజల్స్ తో మాట్లాడడం కానీ, ఛానల్ కానీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ నాకు మెడిటేషన్ ఎలా ఉపయోగపడింది అంటే, నాకు మెడిటేషన్ లైఫ్ లో ఏదైతే సాధించాలనుకుంటానో ఆ సాధించడం కోసం నా లైఫ్ లో మెడిటేషన్ అనేది ఉపయోగపడింది అనమాట. అవునా, ఓకే సార్, థ్యాంక్ యూ. అదే కొందరు ఫోన్ చేసి నాకు ఏంజల్స్ కనిపిస్తలేవు సార్ మేడం అని అంటే, నేను అనుకున్నాను ఓకే ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా కనిపిస్తాయి, మాట్లాడతాయి. దాని నుంచి ఏం నేర్చుకోవాల్సింది లేదు కాబట్టి వదిలేసేయాలి అంతే కదా. అవును, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఏ ఎక్స్పెక్టేషన్ తోటి ధ్యానం చేయకూడదు. సో ఆటోమేటిక్ మనం ధ్యానం చేస్తే మనకి ఏది కావాలో అది వస్తుంది అంతే. ఎక్స్పెక్టేషన్ తో మనం ధ్యానం చేస్తున్నామంటే ఆటోమేటిక్ అది రాకపోయినప్పుడు మనం బాధపడతాం కదా. మనం బాధపడకుండా ఉండడానికి మనం ధ్యానం చేసేది. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.
హేమలత మేడం ఏమైనా అడుగుతారా సార్ని? హేమలత మేడం. మేడం ఏం లేవులే మేడం. చెప్పండి, ఏదైనా అడగండి డౌట్ గా ఉంటాయి. ప్రవళిక మేడం ఎవరు ఉన్నారు? రామ్ ప్రసాద్ గారు మాట్లాడండి. సో ఎవరికి ఏం డౌట్స్ లేవా? చూడు సార్ ఒక కొత్త మోడల్ తయారు చేశాను సార్. పిరమిడ్ ఒకటి, పిరమిడ్ ఇచ్చి మనం కూర్చొని చైర్లో కానీ ఇలా పెట్టుకోవచ్చు. డబుల్ సైడ్ కూర్చొని వస్తుంది. న్యూ మోడల్ అద్భుతంగా వస్తుంది. మన ఎంతసేపు ఇది ఇచ్చి క్వశ్చన్ అనేది మన డ్రైవింగ్ లేపు కారు మీద వేసుకోవచ్చు, కార్లు వేసుకోవచ్చు, కార్ సీట్లు వేసుకోవచ్చు. ఇది వీటన్నిటి పిక్చర్స్ పెట్టాను సార్. సో ఇది ఒక న్యూ మోడల్ తయారు చేస్తారు సార్. న్యూ మోడల్ పిరమిడ్ క్వశ్చన్ అమ్ముతారు కదా మనకు. సార్ క్లియర్ మీకు క్వశ్చన్ న్యూ మోడల్ సార్. సేమ్ థింగ్ మనం ఆఫీస్ లో పెట్టుకోవచ్చు సార్. బాగుంటుంది. స్టూడెంట్స్ కి ఎంతో కూర్చున్న స్టైల్ అనిపించదు. ఎనర్జీ లెవెల్స్ బాగా ట్రై చేద్దాం. ఇది హలో, వాయిస్ ఓకే సార్. కరెక్ట్ గా లేదు. నుంచి కరెక్ట్ గా లేదు సార్. ఇంకో డౌట్, అసలు భక్తి అంటే ఏంటి సార్ స్పిరిచువల్ పరంగా? మాట మీద మనకి భక్తి ఉండాలి. మనం ఇచ్చే ప్రామిస్ మీద మనకు భక్తి ఉండాలి. మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నాం మనకు మనం కమిట్మెంట్ గా ఉండాలి. సో మనం అది లేకుండా మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాం అన్నమాట జనరల్ గా. సో మనం మాట్లాడే దాంట్లో మనం ఇచ్చే మాటలో కమిట్మెంట్ ఉండాలి. సో ఎప్పుడైతే అలా ఉంటుందో సో ఆటోమేటిక్ గా మనం భక్తిలో ఉన్నట్టే లైఫ్ లో. సో ఎందుకంటే మనం ఇచ్చిన ప్రామిస్ మీద మనం నిలబడుతున్నాము. సో మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో దాన్ని డెలివర్ చేస్తున్నాం. సో మన చదువు కావచ్చు, లేకపోతే చదువు అయిపోయిన తర్వాత కంపెనీలో జాబ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్స్ కి ఇచ్చే ప్రామిస్ కావచ్చు. సో మనం ఏదైతే చేస్తున్నామో అది కాన్ఫిడెంట్ గా మనం చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం భక్తిలో ఉన్నట్టు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ అందరికి ఉంటాయి కానీ అడగరు. క్వశ్చన్ గా పెట్టుకుంటే మళ్ళీ అది పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. అందరు అడిగేసేయండి సార్ని. రామ్ ప్రసాద్ గారు సార్ ఎవరు అడిగేలా లేరు సార్. ఓకే మేడం, నో ప్రాబ్లం. ఓకే, కంటిన్యూ చేస్తారా సార్? మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపించట్లేదు.
సిగ్నల్ ప్రాబ్లం సార్, ఇక్కడ నెట్వర్క్ ఓకే ఓకే నో ప్రాబ్లం. ఓకే 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 కంటిన్యూ చేస్తారా, క్లోజ్ చేయమంటారా సార్? క్లోజ్ చేసేయండి మేడం. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శివాజీ సార్. థ్యాంక్ ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, జూమ్ సెక్షన్ కి అటెండ్ అయినందుకు. స్పెషల్ థ్యాంక్స్ టు రవీంద్ర సార్. ఏంటంటే మళ్ళీ రేపు ఒక చిన్న అనౌన్స్మెంట్. రేపు 3 o'clock 3 to 5 వేణు గారు కందుపూర్ నుండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే కాన్సెప్ట్ మీద క్లాస్ చేయబోతున్నారు. సో ప్లీజ్ సేమ్ లింక్ 3 o'clock క్లిక్ చేసుకోండి, తప్పకుండా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అక్క వాయిస్ స్టక్ అవుతుంది. ఓకే అయిపోయింది. ఓకే 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 థ్యాంక్ యూ మాస్టర్. రేపు తప్పకుండా క్లాస్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. అలాగే మెరాకిలస్ పిరమిడ్ ఎనర్జీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.